కథన ప్రియులకు స్వాగతం. కథన వేదిక మీకు అందించే తరువాత కథ శంఖం లోపలి చీమలు. జనసామాన్యంలో వాడుకలో ఉన్న ఈ కథను కొద్దిపాటి మార్పులతో మీకు అందిస్తూ ఉన్నాను. కథలో పాత్రలు, సంభాషణలు అన్నీ ప్రతీకాత్మకంగా వాడినవే. అన్నిసార్లు మంచి గెలవదని, న్యాయం నిలవదని, ధర్మం ఒక్కొక్కసారి ఒక్క పాదంపై కూడా నడవదని, చాలా సందర్భాల్లో అన్యాయమే రాజ్యమేలుతుందని, నిజమైన నాగరిక సమాజం ఏర్పడే వరకు ఇవన్నీ తప్పనిసరి అగత్యాలని ప్రతీకాత్మకంగా చెప్పటమే ఈ కథ ఉద్దేశ్యం. సరే, మనం కథలోకి వెళ్ళిపోదాం. ఒక గురూజీ తన శిష్యుడితో ఒక సాయం సంధ్య వేళ తీరం వెంట నడుస్తూ పోతున్నారు. పాపపుణ్యాల గురించి వివరిస్తున్నారు గురూజీ. పాపం అంటే చెడు చేయడం, పుణ్యం అంటే మంచి చేయడం. పాపం చేసిన వాళ్లకు చెడు, పుణ్యం చేసిన వాళ్లకు మంచి ప్రాప్తిస్తాయి. అందుకే జీవితంలో ఏనాడూ పాపం చేయకు, నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది అని గంభీరంగా చెప్పుకుపోతున్నారు గురూజీ. శిష్యుడు ఏదో సందేహం అడగాలనుకునే లోపే శిష్యుడి కాల్లో ఏదో గుచ్చుకుంది. అబ్బా అంటూ కూలబడ్డాడు శిష్యుడు. అయ్యా, ఏదో గుచ్చుకొని రక్తమడుతోంది కాలు, ఇదేదో శంఖంలా ఉంది, ఒకసారి చూడరా అన్నాడు శిష్యుడు. గురూజీ దాన్ని చేతిలోకి తీసుకొని పరీక్షగా చూస్తూ, శిష్య, ఇదొక అరుదైన శంఖం, దాని గొప్పతనం గురించి తర్వాత చెప్తా, అందాక దాన్ని జాగ్రత్తగా పెట్టు అంటూ ముందుకు నడిచారు. శిష్యుడు వెనకే కుంటుతూ నడుస్తూ వస్తున్నాడు. శంఖం లోపలి చీమలు శిష్యుడి చేతుల మీదుగా పాకుతూ ఉన్నాయి. వాటిని ఓపిగ్గా దులుపుకుంటూ వస్తున్నాడు. కాసేపటికి చీమలు కరవటం మొదలుపెట్టాయి. అయినా ఓపిగ్గా ఓర్చుకొని నడుస్తున్నాడు. రాను రాను అవి గట్టిగా కరవటంతో శిష్యుడు తట్టుకోలేకపోయాడు. వాటిలో కొన్నింటిని చేతులతో నలిపేసి చంపేస్తున్నాడు. ఇంకా కాసేపటి తర్వాత మంట తట్టుకోలేక శంఖాన్ని సముద్రంలోకి గిరాటు కొట్టాడు. గురూజీ వెంటనే, అయ్యో శిష్య, ఎంత పని చేశావు, అదెంత విలువైందో తెలుసా, అలాంటివి దొరకటం ఎంత కష్టం అని వాపోయారు. పాపిష్టి చీమలు తెగ కుట్టాయి గురువర్యా అంటూ ఎర్రగా కందిన చేతుల్ని చూపించాడు బిక్కమొహం వేసుకుని శిష్యుడు. అవును, ఎర్ర చీమలు శిష్యుడి చేతుల్ని కండ ఊడేలా కుట్టాయి. గురూజీ గుంభనంగా నవ్వారు. శిష్యుడు గురూజీ వైపు ఆశ్చర్యంగా చూశాడు. అదేమిటి గురువర్యా, నేను బాధతో విలవిల్లాడుతుంటే మీరు నవ్వుతున్నారు అన్నాడు. ఇందాక పాపపుణ్యాల గురించి నీకు చెప్తున్నాను కదా, అది గుర్తుకు వచ్చింది అన్నారు గురువుగారు. అదెలా గురూజీ అన్నాడు శిష్యుడు. నువ్వు చీమలు కుట్టగానే వాటిని చంపేశావు. అవి నీకు చెడు చేశాయి కాబట్టి నీ చేతిలో చచ్చిపోయాయి. చెడు చేస్తే ఏం జరుగుతుందో ఇది మంచి ఉదాహరణ కదా. అందుకే చెడు చేయకూడదు ఆ పాపిష్టి చీమల్లాగా అన్నారు గురువుగారు. శిష్యుడికి అది సంతృప్తికరమైన సమాధానం అనిపించలేదు. మౌనంగా నడుస్తూ పోతున్నాడు. ఏమిటి శిష్య, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఏదైనా సందేహం ఉంటే ప్రశ్నించు అన్నారు గురువుగారు. అవును గురూజీ, మిమ్మల్ని ఎలా అడగాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు శిష్యుడు తటపటాయిస్తూ. అడుగు, పర్వాలేదు అన్నారు గురువుగారు. నన్ను చేతి మీద కుట్టిన చీమలను చంపేశాను గురువర్యా. నన్ను కుట్టినందుకు నేను వాటిని చంపేయడం న్యాయమే అనుకుందాం. కానీ అంటూ నీళ్లు నమిలాడు శిష్యుడు. ఎందుకు ఆగిపోయావు
నీ సందేహం ఏమిటో అడుగు శిష్య అన్నారు గురూజీ. అడగమంటారా అంటూ శిష్యుడు నసిగాడు. అయ్యో పర్వాలేదు, అడిగేయి అన్నారు గురూజీ. సరే, కానీ గురూజీ, నేను సముద్రంలో విసిరేసిన శంఖంలో చీమలు చాలా ఉంటాయి కదా, అవి నన్ను కుట్టనే లేదు కదా, అయినా పాపం అవి నీళ్లలో మునిగి చచ్చిపోతున్నాయి. అదెందుకో నాకు అన్యాయం అనిపిస్తోంది. అవి ఏ పాపం చేయలేదు కదా. గురూజీ తల పంకించారు, ఆలోచనలో పడిపోయారు. చాలాసేపటి వరకు మౌనంగా ఉండిపోయారు. ఆ మౌనం యుగాలు గడిచినట్లుగా అనిపించింది శిష్యుడికి. శిష్యుడి హృదయంలో సముద్ర ఘోష లాంటి ప్రశ్నలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఏ తప్పు చేయని పౌరులపై బాంబులు విసిరినవాడు భద్రంగా ఎలా ఉండగలుగుతున్నాడో, పవిత్ర స్థలాల్లో మాంసపు ముక్క విసిరి మంట పెట్టినవాడు హాయిగా తిరుగుతూ ఉంటే ఏ సంబంధం లేని నిరుపేదల ఇళ్లన్నీ ఎందుకు నిర్దాక్షిణ్యంగా కూలిపోతాయో, చేయని నేరాన్ని మోపి బందీ అయిన వాడి కుటుంబం ఎందుకు నరకాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందో, ఏదో ఒక వీధి కుక్క కరిచినందుకు వీధి కుక్కలన్నీ నిర్దాక్షిణ్యంగా రాత్రికి రాత్రే ఎందుకు మాయమైపోతాయో, మంచి కోసం ఎత్తిన గొంతులు, ఎగిసిన పిడికిళ్ళు ఎందుకు తెగిపడతాయో, పాపం పుణ్యం తెలియని పసిబిడ్డలు యుద్ధాల్లో ఎందుకు ఛిద్రమవుతారో, కాముకుల వికృత క్రీడలకు ఎందుకు ఎరగాబడతారో, ఎన్ని సందేహాలు, సముద్ర ఘోషల ఎన్నో 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 సందేహాలు. గురూజీ ఇంకా మౌనం వీడనేలేదు. ఆ మౌనం యుగాలుగా సముద్ర ఘోషతో పాటు కొనసాగుతూ వస్తూనే ఉంది, సమాధానం లేకుండా. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదాలు.